సిబిఐ ఏం చెప్పింది అక్కడ, సాక్ష్యాల తారుమారుకు సంబంధించి వీళ్ళిద్దరు ఎవరు, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుప్రీంకోర్టు దాంట్లో అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది రామ్ సింగ్ దర్యాప్తు మీద. సుప్రీంకోర్టు రామ్ సింగ్ని తీసేయమని చెప్పింది. సుప్రీంకోర్టు మీరు అవినాష్ని అరెస్ట్ చేయొద్దు, ఒకవేళ చెయ్యాలనుకుంటే వెంటనే బెయిల్ ఇచ్చేయండి అని చెప్పింది. స్టేషన్ కూడా తీసుకెళ్లకుండా బెయిల్ ఇప్పించింది సుప్రీంకోర్టు, ఇదేది ప్రభుత్వం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు 3 రోజులు తెలివితేటలు ప్రదర్శించాడు అతను, అడ్డం పెట్టుకుని. ఏది సిబిఐ అరెస్ట్ చేయబోతుంటే అనారోగ్యం అని హాస్పిటల్లో పెట్టి అక్కడికి రానియకుండా అడ్డం పడి ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని అడ్డదిడ్డంగా దుర్వినియోగం చేశాడు అతను, నో డౌట్, అవినాష్ రెడ్డి. ఆ రోజున అతన్ని జగన్ కాపాడిన మాట వాస్తవం. బట్ అంత తప్పు చేశాడు కాబట్టి అని కోర్టు అతన్ని లోపలేయమనాలి కదా. కానీ ఆధారాలు చూడగానే కోర్టు ఏమంది, దాంట్లో తేడా ఉందని చెప్పింది. రామ్ సింగ్ని తీసేయాలి. వీళ్ళు ఏమన్నారు, విచారణ ఇతను చేశాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ మీదన మళ్ళీ రామ్ సింగ్ను కూడా టీంలో పెట్టుకుంటాం, పోని లీడ్ చేయకుండా. సిబిఐ నో, అసలు రామ్ సింగ్ ప్రెజెన్స్ ఉండడానికి వీల్లేదండి. అప్పుడు సిబిఐ దర్యాప్తు ఏం చేయాలి, మళ్ళీ మొదటి నుండి చేయాలి. లేదా సుధా సింగ్ అంతకుముందు దర్యాప్తు చేసిన అమ్మాయికి అప్పచెప్పాలి. అప్పచెప్పకుండా రామ్ సింగ్ ఏదైతే పూర్తి చేశాడో అది కోర్టుకి సబ్మిట్ చేసి వదిలేసి, ఇప్పుడు మేబీ మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయమంటారా సిద్ధార్థ్ లోద్రా, మేబీ అది అడగచ్చు. రామ్ సింగ్ లాంటి అధికారిని పెట్టి మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయించమని. అయితే కోర్టు ఇదంతా చూసింది కాబట్టి కోర్టు ఏమంటుంది అనేది చూడాలి. అది ఇంకా ఫైనల్గా రేపు విచారణ తర్వాత తెలుస్తుందేమో, ఆయన వాదనలు వినిపించిన తర్వాత ఏంటని తెలుస్తుంది. రైట్ చూద్దాం. మొత్తానికి నిజంగా